న్యూస్ ప్రేక్షకులకు మైనుద్దీన్ స్వాగతం. ఈరోజు మనతోటి దర్శకులు, నటులు సిరాజ్ మేది గారు ఉన్నారు. వారికి చిత్ర పరిశ్రమలో ఎదురవుతున్న ఇబ్బందులు, కొత్త దర్శకులకు, కొత్త నటులకు వస్తున్న ఆటంకాల గురించి చర్చించడానికి వచ్చాం. నమస్తే అండి సిరాజ్ గారు. నమస్తే సార్, అందరికీ నమస్కారం అండి. నేను యాక్టర్ డైరెక్టర్ సిరాజ్ మేది. చెప్పండి సార్. సార్, మీరు సినిమా దర్శకులుగా అందరికీ పరిచయమే. అయితే మీరు సినిమా తీసిన తర్వాత మీకు రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అంటున్నారు. ఆడియో రిలీజ్ కానివ్వండి, సినిమా రిలీజ్ కానివ్వండి, థియేటర్లు దొరకట్లేదు. తెలంగాణ ప్రజలకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దీని మీద మీరు మీ అభిప్రాయం ఏంటనేది ప్రేక్షకులకు చెప్పండి. సార్, ముందు నుంచి వస్తాం. ఫస్ట్ మనకి ఒక మన స్టేట్ తెలంగాణ. అయితే మన తెలంగాణ ఇండస్ట్రీ లేదు ఇక్కడ. మనం తెలంగాణ వాళ్ళం, మనం లోకల్ అయినా కూడా మనకి దిక్కు లేదు ఇక్కడ. ఇక్కడ మనకి రికగ్నైజేషన్ లేదు. తెలంగాణ ఉట్టి పేరుకే ఉంది ఫిలిం ఇండస్ట్రీ వరకు. మొత్తం ఏంటంటే ఏపీ ఫిలిం ఛాంబర్ ఉండింది, అది జస్ట్ పేరు మార్చుకున్నారు. వాళ్ళు తెలంగాణ స్టేట్ వచ్చింది కాబట్టి ఏపీ పెట్టలేరు కాబట్టి వాళ్ళు తెలుగు ఫిలిం ఛాంబర్ మార్చుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వెనకాల మొత్తం ఆంధ్ర వాళ్ళే, మొత్తం ఆంధ్ర. అయితే వాళ్ళది రాజకీయం జరుగుతుంది ఇక్కడ, మొత్తం నడుస్తుంది. ఆ రాజకీయంలో ఏమవుతుందంటే చిన్న ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ చాలామంది సూసైడ్ చేసి చచ్చిపోయారు. అలాంటి పేర్లు నేను ఆల్రెడీ నా ముందు స్పీచెస్లో కూడా చెప్పాను. అయితే రైతులు చచ్చిపోతే అందరూ పాపం రైతులు చచ్చిపోయారు. అయితే ఇది ప్రాణం కాదండి, ఇది కూడా ప్రాణమే కదా. రాంబాబు అని మా కో డైరెక్టర్ గారు నాకు 3-4 సినిమాలకి ఆయన కో డైరెక్షన్ చేశారు. గతంగా 8 సంవత్సరం నుంచి పరిచయం. అయితే ఆయన సినిమా తీశారు, బ్రహ్మాండ సినిమాని. తీసిన తర్వాత ఆయన రిలీజ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు. ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది, ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది, ప్రొడ్యూసర్ ప్రెషర్ అంటే చెప్పారు. ప్రొడ్యూసర్ మంచి వాళ్ళే అని చెప్పారు, కానీ ప్రెషర్ అయితే ఉంటుంది కదా. ఆయన చాలా నిజాయితీగా ఉండేవారు. అయితే ఆయన నాకు 2 రోజుల ముందు ఫోన్ చేశారు. ఆయన చనిపోయే 2 రోజుల ముందు నాకు ఫోన్ చేసి, సార్ ఇలా 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 ఇష్యూస్ ఉన్నాయి నాకు. ఆల్రెడీ దిల్రాజు గారికి కూడా సినిమా చూపించాం, కానీ ఏ రెస్పాన్స్ రాలేదు మాకు. అయితే చాలా బాధలో ఉన్నారు ఆయన. అప్పుడు ఆ తర్వాత సరే సార్ చూద్దాం సార్, ఏదో ఒకటి అవుతుంది సార్, మీరు ఒక మంచి కాన్సెప్ట్లో తీశారు కదా, డివోషనల్ సినిమా అంటున్నారు కదా, ఏదో ఒకటి మంచి అవ్వచ్చు సార్, రిలీజింగ్కి మనం కూడా చూద్దాం సార్, నేను కూడా నా వల్ల ఎంత సపోర్ట్ అయితే ఎంత చేస్తాను మీకు, మనం కలిసి మాట్లాడదాం సార్ అన్నాను. ఒక 2 డేస్ తర్వాత వార్త వచ్చింది, ఆయన ఇలా డిప్రెషన్లో ఉన్నారు, హార్ట్ అటాక్తో చనిపోయారని. అప్పుడు నిజంగా బాధ నేను తట్టుకోలేకపోయాను. ఒక మంచి వ్యక్తి ఆయన ఎప్పుడు ఎవరిది ఒక్క రూపాయి కూడా తినలేదు, అలాంటి వ్యక్తి రాంబాబు గారు. అయితే ఆ బ్రహ్మాండ టీం అందరూ ప్రొడ్యూసర్తో సహా మన అసిస్టెంట్ బాయ్ వరకు హీరోయిన్ అందరూ ఇచ్చారు. అంత మంచి వ్యక్తి ఆయన. ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోయాం అంటే ఇక్కడ రాజకీయం వల్ల. రవితేజ అని మా అసిస్టెంట్ ఒక 6 సంవత్సరం ఆడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. 10-15 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. అయితే ఇవన్నీ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే ఈ తెలుగు ఛాంబర్ అనేది ఒకటి ఉంది ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు సినిమా తీస్తే మీ ఆడియో రైట్ కోసం మీరు ఆడియో కంపెనీకి పెడితే, ఆడియో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి టై అయిపోతారు. సార్ ఈ సినిమా వచ్చింది, ఫలానా సినిమా, ఈ సినిమా మేము తీసుకోవాలా వద్దా, వద్దు అనగానే కట్, ఆడియో రైట్స్ మీకు రాదు. ఒకవేళ ఏదైనా చిన్న ఛానల్ తీసుకుందనుకోండి, మీకు రూపాయి కూడా ఇవ్వరు ఆడియో. అది ఆడియో పరిస్థితి. తర్వాత మీరు థియేటర్స్ మేనేజర్స్కి మీరు పెడతారు, పీవీఆర్, ఐనాక్స్, ఐమాక్స్ అందరికీ మీరు పెడతారు. వాళ్ళందరూ ఇక్కడే టైప్ అవుతారు, సరే ఫలానా సినిమా వచ్చింది. లేకపోతే వాళ్ళే ఫోన్ చేస్తారు, ఈ సినిమా వస్తుంది చూడు, థియేటర్స్ కట్టు అనగానే కట్. అయితే ఒక పెద్ద రాజకీయం ఇది. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది, ఒక 10 థియేటర్లో పడింది. ఇప్పుడు ఏం చేస్తారు ప్రొడ్యూసర్, సినిమా పడాలి అంటే ఒక కనీసం 2 షోలు, ఒక్కొక్క షో అయినా అన్ని థియేటర్లలో పడాలి. తెలుగు సినిమా కదా, తెలుగు లాంగ్వేజ్, స్ట్రేట్ లాంగ్వేజ్. అప్పుడు అన్ని థియేటర్లో పడితే కనీసం కొంతమందికి సినిమా బాగుంటే టాక్ వస్తే వెళ్ళి అప్పుడు చూస్తారు, అందరూ సినిమాని ప్రేమిస్తారు ఎంతో కొంత. అది చేద్దామంటే అందులో రాజకీయం, టికెట్ ప్రైస్ హై చేసేస్తారు.
ఆ తర్వాత అక్కడ ఎవరైనా సినిమాకి వెళ్తే ఒక 300, 250 టికెట్‌కి పెట్టి ఎళ్ళాడనుకోండి. ఎళ్తే అక్కడ కనీసం ఒక పాప్‌కార్న్ అయినా, ఒక పెప్సీ, కోక్ ఏమైనా తీసుకుంటే ఒక పాప్‌కార్న్ రూ. 450. అది 400 పెప్సీ. ఎవరు అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎవరు ఖర్చు పెడతారు అంత? అది కూడా కొత్త వాళ్ళ సినిమా వచ్చింది బానే ఉందంటే, సర్లే అది తర్వాత చూద్దాం. ఎంత డబ్బులు ఎవరు ఖర్చు పెడతారు? ఎవరు ఖర్చు పెట్టరు. అంటే ఇది ఒక పెద్ద రాజకీయం. అందువల్ల చాలా సఫర్ అవుతున్నాం. తర్వాత అది రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిన తర్వాత ఓటీటీకి సినిమా మనం పెడితే ఇక్కడే కాంటాక్ట్. లేకపోతే ఇక్కడ లోకల్ ఎవడో ఒక ఆడియో కంపెనీ వాడు ఉంటాడంట. ఆడి దగ్గర పెడితే ఆడు ఒక 10, 15% ఇచ్చేసి మాకు 80-85% ఆడు తింటాడంట. ఆడబ్బా సొమ్మా? కాదు కదా! అయితే ఆ తర్వాత శాటిలైట్‌కి మనం పెడితే చాంబర్‌లో పెడితే వాళ్ళు మీకు తిప్పుతారు. తిప్పేసి రేపవుతది, ఎల్లుండి అవుతది, వారం ఇవ్వండి, టైం చెప్తాం అని చెప్పేసి ఆ సినిమాని కిల్ చేసేస్తారు. తర్వాత అవ్వదు ఇది, అందులో స్టార్ లేదు. మీరు ఏదైనా స్టార్‌ని పెట్టి తీయాల్సింది. అది చేయలేము. ఈ ఇన్సిడెంట్స్ మొన్ననే జరిగింది. ఒక 'కానిస్టేబుల్' అని సినిమా వచ్చింది. పాపం ప్రొడ్యూసర్ గారు చాలా సఫర్ అవుతున్నారు. ఆయన లోకల్ తెలంగాణ. మరి వరుణ్ సిందేశ్ హీరోని పెట్టి తీశారు. ఒకప్పుడు 'కొత్త బంగారు లోకం' లాంటి సినిమా హిట్ ఇచ్చారు ఆ హీరో. అయితే ఒక పేరున్న హీరో. ఫేడ్ అయ్యారు. కానీ ఎంత పేరున్న హీరోయే కదా! ఒక మార్కెట్ అయితే అవును. మినిమమ్ ఉండాలి కదా! అవును. అయితే చంపేస్తున్నారు. అయితే ఈ రకంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఏంటంటే, ఆళ్ళ ఎనకాల ఉన్న వాళ్ళు అందరూ కలిసి అందరిని చంపుతున్నారు. సినిమాల్ని చంపుతున్నారు డైరెక్ట్‌గా. శాటిలైట్ అవ్వదు. తర్వాత మీకు హిందీ రైట్స్ గాని, తమిళ్ రైట్ గాని, మలయాళం రైట్ గాని ఏమైనా మీరు పెట్టాలి అనుకుంటే అస్సలు మీరు పెట్టలేరు. వీళ్ళే ఆపేస్తారు. అంటే ప్రతి దాంట్లో వీళ్ళ చెయ్యి ఉంటది. ఈ చెయ్యి కోసి తీసేయాలి. ఇంకా ఉండకూడదు. అయితే ఇప్పుడు తెలుగు ఛాంబర్ మాకు అవసరం లేదు. ఒకటే చెప్తే ఒక మాటలో చెప్పమంటే, ఇప్పుడు పెద్ద రాజకీయం చేస్తారు వీళ్ళు. ఇప్పుడు అందరు తెలంగాణ వాళ్ళు మనోళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే తెలుగు ఛాంబర్ అంటే పవర్‌ఫుల్. అది ఇది చెప్పేసి అందరూ మెంబర్‌షిప్ తీసుకొని ఇప్పుడు ఉంటారు పాపం. వాళ్ళకి ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు మనలాంటి చూస్తే వాళ్ళది బిజినెస్ అవ్వట్లేదు అది చూస్తే బాధపడతారు గానీ ఏం చేయలేరు. ఇప్పుడు వాళ్ళకి ఎలా బిజీ పెట్టాలి అని చెప్పేసి ఒక ఎలక్షన్ అని చెప్పి పెడతారు వీళ్ళు. ఆ ఎలక్షన్‌లో ఏమొస్తదండి? ఎవరికైనా ₹1,00,00,000 వస్తాయా? ఏమొస్తుందని? అందులో పదవి వస్తే, అందులో నామినేషన్ ఇస్తే ఏమొస్తుందండి? 10 మందిలో మీకు ఒక చిన్న పొజిషన్ వచ్చిందంటే మీరు అది గొప్పగా ఎక్కడ చెప్పుకుంటారు? అది గోల్డ్ మెడలా ఏమన్నా? అది ఏంటి అసలు? ఆ పొజిషన్ ఏంటి? ఆ పొజిషన్ ఏ ముక్కలో పెట్టుకుంటారు? కనీసం మీరు ఎక్కడైనా ఆఫీస్‌లో పని చేస్తున్నారు, లేపోతే అక్కడ ఏదైనా ఆఫీస్ పెట్టుకున్నారంటే మీకు పేరొచ్చిందంటే అదేనా మీకు ఒక ప్రౌడ్ ఫీలింగ్. ఈ తెలుగు ఛాంబర్ అది కూడా తెలంగాణ స్టేట్‌లో తెలుగు ఛాంబర్. ఎందుకు? అవసరమే లేదు మాకు. ఈ రాజకీయం ఇక్కడితో ఈళ్ళు ఆగిపోవాలి. ఈ తెలుగు ఛాంబర్ అనేది కాన్సెప్ట్ ఉండకూడదు ఇక్కడ. తెలంగాణ ఛాంబర్ ఫార్మ్ అవ్వాలి. తెలంగాణ ఆర్టిస్టులు బాగుపడాలి. తెలంగాణ డైరెక్టర్స్ బాగుపడాలి. ఇప్పుడు డైరెక్టర్ ఎళ్ళినా ఏ ఊరు నుంచి అంటే మీరు మీ ఊరు పేరు చెప్తే తెలంగాణ అని తెలిస్తే ఆళ్ళకి ఆంధ్ర ప్రొడ్యూసర్ ఉన్నారనుకోండి పక్కకి తోసేస్తారు. ఆర్టిస్ట్ ఉన్నారనుకోండి తెలంగాణ వాళ్ళుంటే పక్కకి తోసేస్తారు. ఎంత మీకు మనసులో ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఎందుకుంటారు? ఇక్కడ ఉండాల్సిన ఏం అవసరం మీకు. ఇక్కడ ఉండొద్దు. వెళ్ళిపోండి మీ ఊరికి మీరు వెళ్ళిపోండి. ఆంధ్ర వాళ్ళతో, తెలంగాణ వాళ్ళతో ఇండియాలో ఎవరితో నాకు ప్రాబ్లమ్ లేదు. కానీ మన స్టేట్‌లో ఉండి మనల్ని చంపుతున్నారు. ఎంతమందిని చంపుతున్నారు వాళ్ళతోనే నాకు ప్రాబ్లమ్. నాకు ఏ బయట వాళ్ళతో ఎవ్వడితో సంబంధం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఇది. ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న రాజకీయం అంటే మన సీఎం కేసీఆర్ గారు తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఒక తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డారాయన, ఎంత చేశారాయన. ఆ చేసిన తర్వాత ఆళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎళ్లి ఇప్పుడు పెద్ద హీరోస్ దగ్గర కూర్చొని ఆంధ్ర వాళ్ళే వాళ్ళు. మరి వాళ్ళ పక్కన కూర్చొని ఎందుకు మీరు వాళ్ళకి నెత్తి మీద కూర్చోబెట్టుకొని వాళ్ళ అహంకారం మమ్మల్ని భరించమని ఎందుకు వదిలేశారు? అవసరమా మాకు? అవసరమే లేదు. అయితే అయితే ఇప్పుడు కనీసం ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు, మన సీఎం గారైనా ఒక నిర్ణయం తీసుకోవాలి. మన తెలంగాణ ఇండస్ట్రీని ఫార్మ్ చేయాలి. తెలంగాణలో ఉన్న ఎస్టాబ్లిష్ హీరోస్ గాని, డైరెక్టర్స్ గాని ఒక యూనియన్ గాని రెడీ చేయాలి. దిల్ రాజు గారు ఉన్నారు. కానీ ఆయన మాకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన కూడా సేమ్ ఈళ్ళ లెక్కలే అయిపోయారు.
సేమ్ ఆయన మనిషి ఆయన, అదే. మన మనిషి కాదు ఆయన అస్సలు. వాళ్ళలాగే పాలిటిక్స్. ఆయన దగ్గర మీరు మీటింగ్కి వెళ్తా ఉన్నా కూడా 2 నెలలు మాకు తిప్పుతారు, కానీ మీకు మీటింగ్ కూడా చేయరు, మీ బాధ పట్టించుకోరు. మీరు చచ్చిపోయినా ఆయనకి అవసరం లేదు. అయితే అలాంటి వాళ్ళు మాకు అవసరమే లేదు. దిల్ రాజు గారు అవసరం లేదు, అల్లు అరవింద్ గారు అవసరం లేదు, సురేష్ బాబు అవసరం లేదు, సునీల్ నారాయణ గారు అవసరం లేదు, ఎవరు మాకు అవసరమే లేదు. వీళ్ళ వల్ల నేను ఎంత సఫర్ అయ్యానంటే సూసైడ్ స్టేజ్లో ఉన్నాను, నేను డిప్రెషన్లో ఉన్నా, కనీసం నాకు నిద్ర లేదు. మీరు నా ఫేస్ చూసి మీకే అర్థమవుతుంది నా పరిస్థితి ఎలా అయిపోయిందో, మీకే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంకో టాక్ ఉంది సార్. చెప్పండి. తెలంగాణ వాళ్ళు సినిమా తీసిన తర్వాత ఉమ్. ఈ నలుగురు పెద్దవాళ్ళు ఇండస్ట్రీని వెళ్తున్నారు అంటున్నారు. వాళ్ళు నలుగురు ఏమంటున్నారంటే సినిమా ఫస్ట్ మాకు చూపించండి, మంచిగా మాకు నచ్చితే సినిమా మేము కొనుక్కుంటాం, మేము రిలీజ్ చేస్తాం అని చెప్పేసి వీళ్ళు ఆ సినిమాని రిలీజ్ కాకుండా ఆపుతున్నారని ఒక టాక్ నడుస్తుంది. అది ఎంతవరకు నిజం? సార్ అది నేను అదే దాని గురించే ఇందాక నుంచి మాట్లాడుతున్నాను. ఇది అయితే ఉంది, కానీ అది నచ్చినా కూడా నచ్చకపోయినా కూడా మీకు ఒక అమౌంట్ చెప్తారు వాళ్ళు, 30 లక్షలు 50 లక్షలు మీరు పెట్టండి అంటే ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి తీసుకొని పెడతారు? మీరు కొత్త వాళ్ళతో తీశారు, సినిమా బాగుంది, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అనుకోండి, చాలా అందంగా ఉంది మీ సినిమా, అయినా కూడా 30 లక్షలు 50 లక్షలు పెట్టండి అంటారు. పెట్టాక రిలీజ్ కూడా ఆయన ద్వారా అయింది అనుకోండి, రేపు పొద్దున్న మీకు ఓటీటీ అవ్వదు, శాటిలైట్ అవ్వదు, ఇది మేమేం చేయాలి అంటారు, చేతులు ఎత్తేస్తారు. అయితే ఈ రాజకీయమే మాకు వద్దు, ఈ నలుగురే మాకు వద్దు ఇండస్ట్రీలో, మనకి మన వాళ్ళే, మన తెలంగాణలో ఉన్న వాళ్ళే రావాలి. ఇప్పుడు ఎన్ని యూనియన్లు ఉన్నాయి, ఎన్ని తెలంగాణది ఒక మూవీ ఆర్టిస్ట్ది అది చాలా ఉన్నాయి. అందులో కూడా మీరు చూడండి ప్రెసిడెంట్లు ఎవరుంటారు? ఆంధ్ర వాళ్ళే ఉంటారు. అది ఎందుకు మాకు అవసరమా సార్? వాళ్ళు ఉండి మనల్ని పట్టించుకోకుండా మనల్ని చంపుతూ వెళ్తున్న వాళ్ళకి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? మనం సపోర్ట్ చేయకూడదు, అది మనదే తప్పు. ఫస్ట్ ఇప్పుడు ఎలక్షన్ అని చెప్పి అక్కడ పెట్టారు, ఇక్కడ ఫిలిం ఛాంబర్లో అందరికి బిజీ పెట్టారు, అందరు గొర్రెలు, ఒక గొర్రె నుంచిందంటే అన్ని గొర్రెలు వస్తాయి అంటారు కదా, అలాగే వచ్చి నుంచున్నారు. ఆ గొర్రెలకి సిగ్గు ఉండాలి కొంచెమైనా. మనోళ్ళు ఫస్ట్ అక్కడ నుంచి మెంబర్షిప్ అది ఇది తీసేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు మాకు ఏది చేయలేనప్పుడు మీరు మాకు అవసరం లేదు, మీ ఎలక్షన్ తోట కూడా మీ ఊర్లో వెళ్ళి చేసుకోండి అని చెప్పి గట్టిగా మాట్లాడితే 100% అవుతుంది. పరిస్థితులు మారుతాయి. పరిస్థితి మారాలంటే మనం అందరూ యూనిటీ ఫామ్ అవ్వాలి, మెజారిటీ రావాలి. తెలంగాణలో ఇప్పుడు ఆల్రెడీ నాకు దగ్గర లక్షలాది మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా చెప్తున్నాను, మీ వీడియోస్ అవి వైరల్ అవుతుంది. అవును, అయితే లక్షలాది మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ రేపు పొద్దున 3,52,00,000 మంది నాకు సపోర్ట్ చేస్తారు. వీళ్ళు ఏమైనా చేశారు, ఇంకా ఏదైనా చేశారు, నేను పోయానంటే ఈ 3,52,00,000 మంది మన తెలంగాణ వాళ్ళు, మన ప్రజలు నన్ను అర్థం చేసుకొని, నా బాధని అర్థం చేసుకొని వీళ్ళని అయితే వదలరు. ఇది అయితే నమ్ముతున్నాను. అయితే పోవడం ఇక్కడ ముఖ్యం కాదు సార్, మీరు నిలబడి సార్ ఇండస్ట్రీలో ఒక తెలంగాణ వాళ్ళని, నిర్మాతల్ని, నటుల్ని ఒక సంఘంగా ఏర్పరిచి దీన్ని డెవలప్ చేయడానికి ట్రై చేయండి. అది నేను ఆల్రెడీ ప్రయత్నం చేశాను సార్, చాలా ప్రయత్నం చేశాను, కానీ ఎంతైనా మనిషి కదా సార్, ఎంతవరకు మీరు బాధ తట్టుకోగలుగుతారు? మీరు ఒక మంచి సినిమా తీసి కూడా అది మీరు మీ ఇంట్లో పెట్టుకుంటే, ఆ సినిమాకి వీళ్ళు మీకు మొత్తానికి చంపేస్తే, మీకు మూత కట్టేస్తే, మీకు ఊపిరి ఆడక మీరు ఏం చేస్తారు చివరికి? మీ చేతుల్లో ఉండదు అది. ఆ పరిస్థితి తీసుకొచ్చారు నా కొడుకులు, అందుకే కదా నేను మాట్లాడుతున్నాను సార్. సారీ, ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి, కానీ అది నా బాధ. అయితే ఇంకోటి, సినీ పరిశ్రమలో పెద్ద హీరోల పిల్లలు, నిర్మాతల పిల్లలు, దర్శకుల పిల్లలు, వాళ్ళ పిల్లలు మాత్రమే ఎదుగుతున్నారు. మంచి టాలెంట్ ఉన్న కొత్త హీరోలు వచ్చినా కూడా వాళ్ళకి మళ్ళీ రెండో సినిమా దొరకడం కష్టం. అయితే నేను ఒకటే చెప్తా సార్, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కొడుకు ఏమవుతాడు? ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, హీరో కొడుకు హీరో ఎందుకు అవ్వకూడదు? అవనివని. కానీ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. ఎవరు వద్దన్నారు? మీరు చేయండి, మీ ఇష్టం ఉన్నారు, మీ బాబు రానియండి, నాకు ఎవరితో ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాడు, కొత్త డైరెక్టర్ అయినా, కొత్త హీరో అయినా, కొత్త హీరోయిన్ అయినా, ఎవరైనా సరే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని కూడా అవకాశం ఇవ్వండి. ఇప్పుడు మీరు ఫోక్ సాంగ్స్ చూడండి, ఎంత మంచి సాంగ్స్ వస్తున్నాయి, ఎంతమంది అమ్మాయిలు
ఎస్టాబ్లిష్ అవుతున్నారు. టాలెంటెడ్. కానీ వాళ్ళకి ఒక తెలంగాణ నుంచి స్టార్ హీరోయిన్ ఎవడు చేయడు. ఎవడు చేయడు. ఎందుకు? ఈ ఫీలింగ్ వీళ్ళకి ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు సార్, మనకి అవసరం లేదు సార్. అదే మాట్లాడుతున్నాను నేను. వీళ్ళు అవసరమే లేదు మనకి. అదే సార్, మనకి ఒక రికగ్నైజేషన్ రావాలి. తెలంగాణ అని చెప్పేసి జస్ట్ మన రాష్ట్రం పేరు చెప్పేసి అన్ని వీళ్ళే వాడుకుంటున్నారంటే అది కుదరదు. తెలంగాణ వాళ్ళకి కూడా ఒక రికగ్నైజేషన్ కావాలి. తెలంగాణ నిలబడాలి. అంటే తెలంగాణ ఆల్రెడీ ఉంది. తెలంగాణలో ఫిల్మ్ ఇండస్ట్రీ నిలబడాలి. అప్పుడు మన మీడియా బంధువులు కూడా చాలా మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అందరూ వాళ్ళు కూడా రావాలి. వాళ్ళు కూడా ముందుకు రావాలి. వాళ్ళు కూడా చేయాలి. అందరూ అంటే ప్రతి విధంగా తెలంగాణ వాడు సఫర్ అవుతున్నాడు. ఎందుకు అవ్వాలి సఫర్? ఇంకొకటి ఏంటంటే, మీడియాలో నేను ఏమైనా ప్రెస్ మీట్ పెట్టాలి అనుకుంటే అంటే నేను నిజాలు మాట్లాడతాను. ఆ నిజాలు ఎక్కడికో వెళ్ళి గుచ్చుకుంటాయి అని చెప్పేసి, అది కాంట్రవర్సీ అని చెప్పేసి మన పిఆర్ఓలు భయపడుతున్నారు. పిఆర్ఓలు మీడియా అంటే నేను నమ్మేది చెప్తా సార్. ఎక్కడైనా ప్రపంచంలో ఏదైనా ఆడబిడ్డకి ప్రాబ్లం వచ్చిందంటే అది ఒక వీడియో తీసి పెట్టిన మీడియాలో ప్రపంచం వ్యాప్తంగా ఆ వీడియోని వైరల్ చేసేది మీడియా. ఒక లాయర్ తప్పు చేసినప్పుడు ఒక వీడియో తీసుకొని మీరు అప్లోడ్ చేస్తే అది వీడియోని వైరల్ చేసేది మీడియా. ఒక పోలీస్ కమిషనర్ అయినా తప్పు చేస్తే ఆయన వీడియో తీసి మీరు పెట్టారనుకోండి, వైరల్ చేసేది మీడియా. ఒక పొలిటీషియన్ మినిస్టర్ది మీరు వీడియో తీసి పెట్టారంటే వైరల్ చేసేది మీడియా. అంతే. మీడియా అంటే నేను ఒకటే నమ్ముతా, ఒక పవర్. ఆ పవర్ ఎంత ఉంటుందంటే ప్రపంచంలో ప్రతి ఒక్కడికి భయం. మీరు ఎన్ని డిపార్ట్మెంట్ పేరు చెప్పాను కదా, వాళ్ళ దగ్గర మీ పేరు మీడియా అని పేరు చెప్తే వాళ్ళు భయంతో చచ్చిపోతారు. వాళ్ళు మీడియా అంత పవర్ఫుల్ అన్నప్పుడు మీడియా కూడా అంతే. నిజాలు ట్రూత్ ఏంటో అనేది కనుక్కొని వాళ్ళు కూడా రావాలి. ఇలాంటి నిజాల్ని బయట పెట్టాలి. ఇది అబద్ధమా నిజమా రేపొద్దున తెలిసిపోద్ది. కానీ ఒకడు బాధపడుతున్నాడంటే ఆ బాధని మీరు తీసుకెళ్ళి పెట్టాలి, చూపించాలి. లక్షలాది మంది వరకు మీరు తీసుకువెళ్ళాలి. అది నాకు మీడియా నుంచి ఈ మధ్య దొరకట్లేదు. అంటే చాలామంది బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా వెనక్కి ఒక స్టెప్ వెళ్తుంటే నాకు బాధ ఇస్తుంది. అంటే రేపటి రోజు వీళ్ళని కూడా ఎదగనియారని చెప్పి వాళ్ళ భయం ఉండొచ్చది. ఇంకోటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమంటుంది, ఇప్పుడు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆంధ్ర ఆర్టిస్టులు, ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి వచ్చేయండి, ఇక్కడ మీకు ప్లేస్ ఇస్తాం, స్టూడియోస్ కట్టుకోండి, ఇక్కడ డెవలప్ చేయండి, హైదరాబాద్ వదిలిపెట్టండి అంటున్నారు. కానీ వీళ్ళు వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్తారు? దానికి కారణం ఏమై ఉంటుంది? అదే సార్, ఇక్కడ ఎంత వాళ్ళకి అక్కడ అంటే రిస్క్. అక్కడ ఏమవుతుంది పరిస్థితి తెలీదు. ఇక్కడ ఆల్రెడీ అంతా బాగానే ఉంది, వస్తుంది, సంపాదిస్తున్నారు, అంతా సెటిల్, ఏ రకంగా అయినా సెటిల్గా ఉన్నారు. అప్పుడు ఎందుకు వదిలేసి వెళ్తారు? అందుకే మనవాళ్ళు ముందుకేస్తే వాళ్ళు వెళ్తారు, తప్పులేదు. అప్పుడు మనవాళ్ళు, మన మెజారిటీ, మన యూనిటీ రావాలి. వస్తే ప్రతి ఒక్కరు వెనక్కి వెళ్తారు. కానీ మన తెలంగాణ నిర్మాతలు కూడా ఆంధ్ర నిర్మాతలకే తల ఉంచి వాళ్ళు చెప్పినట్టు విన్నారు. మన తెలంగాణలో మన తెలంగాణ నిర్మాతల సంఘం ఏర్పరుద్దామని కానీ, లేదా తెలంగాణ నటుల సంఘం ఏర్పరుద్దామని కానీ వీళ్ళకి ఆలోచన ఎందుకు రావడం లేదు? అది సార్, అది కూడా రాజకీయం సార్. అంటే ఈ కనెక్షన్స్ ఉంటాయి. ఈ నలుగురు ఇది ఉన్నారు కదా, వాళ్ళ కనెక్షన్స్, వాళ్ళకి ఏ స్టార్ కావాలన్నప్పుడు వాళ్ళకి అవైలబుల్ ఉంటారు. అన్నీ వీళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకి ఇండస్ట్రీలో మనకి కూడా మనం పొజిషన్లో ఉన్నాము, మనం చెప్తే వీళ్ళు ఏజెండా చేస్తారని చెప్పేసి అది వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్, ఒక రిలేషన్లో ఉన్నారు వాళ్ళు. ఆ రిలేషన్లో మనల్ని చూడట్లేదు. అది మనల్ని కూడా చూడాలి అని నేను కోరుకుంటున్నాను. మీరు ఇందాక అన్నారు, ఇది పవన్ కళ్యాణ్ గారు ఇలా అవకాశం ఇచ్చారు, వాళ్ళకి బాగా సంపాదిస్తున్నారు వాళ్ళు, అందుకే వెళ్ళట్లేదు నేను చెప్పా. సరే, సంపాదిస్తే సంపాదించుకోండి, వాళ్ళతో కూడా నాకు ప్రాబ్లం లేదు. కానీ మనవాళ్ళు కూడా వస్తున్నప్పుడు అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. మనవాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. మనవాళ్ళు కూడా బాగుపడాలి. ఇంత కష్టపడిన వాడైతే 100% ఒక స్టేజ్లోకి రావాలి. ఒక స్టార్ అంటే 4 సంవత్సరం 5 సంవత్సరం ఉంటే చాలు. అంటే ఇప్పుడు మీరు ఎవరిని స్టార్ అనుకుని ఒక 5 6 అనుకుంటున్నారు, వాళ్ళు మోస్ట్లోళ్ళు అయిపోయాక వాళ్ళకి నడక రాకపోయినా మీరు వాళ్ళని ఫ్యాన్గా ఉండండి, మాకు తప్పు లేదు. కానీ మా దగ్గర నుంచి కూడా ఒక స్టార్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఒక పేరు రావాలి. ఎంత మంచి మంచి హీరోస్ ఉన్నారు మన దగ్గర, లేరా? చాలా మంచి ఆర్టిస్టులు,
కళాకారులు ఎలాంటి వాళ్ళంటే అసలు ఒక రేంజ్‌లో ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి కూడా దిక్కు లేకుండా చేశారు రాజకీయం. ఇంకోటి మన తెలంగాణలో టూరిజం ప్లేసెస్ చాలా మంచిగా ఉన్నాయని చెప్పేసి కూడా తెలంగాణ గవర్నమెంట్ దాన్ని పబ్లిసిటీ చేస్తుంది. అవును. కానీ మన తెలుగు ఇండస్ట్రీ ఆ లొకేషన్స్‌ని యూజ్ చేయడం లేదు. అది ఏంటంటే సార్ వాస్తవంగా చెప్పమంటే జస్ట్ ఇక్కడ పని చేయడానికి ఇక్కడ హైదరాబాద్ వరకు అందరికీ బావుంది. కానీ మాక్సిమం మీకు తెలుసు ఎక్కడి నుంచి వచ్చి పని చేస్తున్నారు. అవును. ఇప్పుడు వాళ్ళ సెంటిమెంట్ ఏముంటది? వాళ్ళ వాళ్ళ స్టేట్‌లో ఊర్లో చేయాలి. ఇక్కడ నుంచి అక్కడికెళ్ళి ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు. బలగం సినిమా తీశారు, ఇది చేశారు. అవును. ఆయన ఊర్లో చేశారు. హ్మ్. ఇక్కడ చేస్తారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు వేరే పల్లెటూరులో చేస్తున్నారంటే, ఆంధ్రాలో చేస్తున్నారంటే, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికే వెళ్తారు. అక్కడికి వెళ్తుంది. ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చేస్తారు. కానీ ఇక్కడ మన దగ్గర క్వాంటిటీ తక్కువ. మన దగ్గర 10%, 20% ఉంది, అక్కడ 80%. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి? అంటే ఎక్కువ అదే ఇవన్నీ మారాలి. ఇప్పుడు నాకు నిన్న కాల్ వచ్చింది. మహారాష్ట్రలో బయట వాడు వచ్చి ముంబైలో పని చేయడానికి అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరంట. బీహారీ కానీ వీళ్ళు కానీ వస్తారంటే అస్సలు ఒప్పుకోరంట. రౌడిజం, గుండాయిజం అంట అక్కడ. అయితే అలా మాకు లేదు. మాకు అలాంటి ఫీలింగ్ లేదు. మేము తెలంగాణ వాళ్ళం. మా మనసు చాలా మంచిది. మీకు మా లాంటి మనసు మొత్తం ఇండియా కాదు ప్రపంచంలో తిరిగినా దొరకదు. తెలంగాణ అంటే ఒక మంచి మనసు ఉన్న వాళ్ళం. నేను నమ్మేది. ప్రతి ఒక్కడు నమ్ముతారు. అందుకే ఇవాళ పిచ్చోళ్ళై మనం కూర్చున్నాం. అది కూడా వాస్తవం. అయితే మాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. మాకు వేరే పనులతో సంబంధం లేదు. కానీ మన ఇండస్ట్రీ వరకు మన వాళ్ళు బాగుపడాలి. ఈ పోరాటం నేను చేసేది ధర్నా, వీడియోస్ ఇవన్నీ మన వాళ్ళ కోసం. నేను నా ఒక్కడి కోసం కాదు. రేపు పొద్దున నేను ఉండకపోతే వాళ్ళైనా బాగుపడాలి. రేపు పొద్దున వాళ్ళు నాలాగా డిసిజన్ తీసుకోవద్దు అందు గురించి. అయితే ఈ రాజకీయం ఇక్కడతో ఆగిపోవాలంటే మనం అందరం ఒక యూనిటీలో, ఒక మెజారిటీలో రావాలి. వస్తేనే ఇది అవుతుంది సార్. మరి మీరు ఎందుకు తెలంగాణ నటులని వీళ్ళందరినీ ఒక చోట చేర్చి తెలంగాణ సినీ యూనియన్ అని చెప్పి ఏర్పాటు చేయొచ్చు కదా? సార్ నేను ఒక్కడిని ఏం చేయగలను సార్. అందుకే మీ సపోర్ట్ అడుగుతున్నాను. మీరు కొంచెం సపోర్ట్ చేశారు. కొంచెం నేను అయ్యాను. నాకు వచ్చింది, ఎంత సత్తా వచ్చిందంటే నేను చేస్తాను. తప్పకుండా నేను చేస్తాను. నేను వెనక్కి వెళ్ళను. నేను ముందుకేస్తాను నాకు అంత వచ్చిందంటే. ఇక్కడ వరకు పరిస్థితి ఇది వచ్చేది కాదు సార్. ఇవాళ ఈ డిస్కషన్ కూడా జరిగేది కాదు. జస్ట్ మాకు చిన్న చిన్న రైట్స్ ఉంటాయి. ఆడియో రైట్స్, ఓటీటీ, శాటిలైట్, మన థియేటర్స్ ఇచ్చేస్తే ఇక్కడ వరకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళు తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణ నటులలో నితిన్ గారు ఒకడు, విజయ్ దేవరకొండ గారు ఇలాంటి స్టార్స్ ఉన్నారు. మీరు వీళ్ళని కలిసి వీళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఒక తెలంగాణ సంఘం అంటే ఏర్పరచడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? లేదు సార్. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. మన దగ్గర ఉన్నారు చాలా తక్కువ మంది. అందులో కూడా వాళ్ళతో నేను ఏం చేయాలి చెప్పండి. వాళ్ళు బిజీలో ఉంటారు. వాళ్ళ పనిలో ఉంటారు. వాళ్ళు ఇవన్నీ తలకాయ నొప్పి వద్దాం మాకు అని అంటారు. ఒకటే ఎవరైనా నేను కూడా వాళ్ళ చోట్ల ఉంటే అదే అంటాను నేను. అని వాళ్ళకి నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ఇది మన బాధ. ఇప్పుడు వాళ్ళైతే కనీసం ఎస్టాబ్లిష్ అయ్యారు. వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళకి ఫలితం వచ్చింది. చాలా హ్యాపీ. నేను వాళ్ళకి ఇంకా కాంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. వాళ్ళకి ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాను. ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను నేను. వాళ్ళతో నాకు ప్రాబ్లం లేదు. వాళ్ళతో సంబంధం లేదు. వాళ్ళు వాళ్ళ పని చేసుకొనియండి. కానీ మనోళ్ళు ఎవరైతే ఆగిపోయారో వాళ్ళు ముందుకి రావాలి. ఫస్ట్ ఈ ఎలక్షన్స్ రద్దు చేయాలి. ఈ తెలంగాణ ఈ తెలుగు ఛాంబర్లో పెట్టారు కదా, ఈ ఎలక్షన్స్ ఫస్ట్ రద్దు చేయాలి. మనోళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు అక్కడి నుంచి బయటికి వచ్చేయాలి. ఒక యూనిటీ, ఒక మెజారిటీ ఫామ్ అవ్వాలి. అప్పుడే మనకి లైఫ్ ఉంటుంది సార్. ఇలా జరగాలంటే మరి తెలంగాణ ఆర్టిస్టులు ఒక ఉద్యమం చేస్తే కానీ జరుగుద్ది. లేదు వీళ్ళు దాంట్లోనే కలిసి ఉన్నారంటే ఎలక్షన్స్ ఆపడం కష్టం. దీనికి పరిష్కారం ఏ విధంగా తీద్దామంటారు సార్? ఇప్పుడు ఫస్ట్ అంటే మీరందరూ విన్నాగా తిట్టుకోవద్దు నన్ను. ఫస్ట్ మీకు సిగ్గుంటే మీరు అక్కడి నుంచి బయటికి వచ్చేయాలి. ఎవరైనా సరే అక్కడ మన తెలంగాణ వాళ్ళు. మీకు మీ హక్కు కావాలంటే మీరు ఫస్ట్ బయటికి వచ్చేయాలి. అక్కడే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పండి, మీరు ఇక్కడ ఉన్నా కూడా మాకు వేస్ట్, మీతో మాకు సంబంధం లేదు. మాది సెపరేట్, మీది సెపరేట్.
మీరు రిలేషన్ పెట్టుకోండి, తర్వాత మీరు బయట కలుసుకోండి, మాట్లాడుకోండి, ప్రేమించుకోండి, భోజనాలకి పిలవండి, ఏదైనా చేసుకోండి, మీరు బయట కలవండి. కానీ యాజ్ ఎ ప్రొఫెషనల్గా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి అడ్వైస్ ఇవ్వాలి. మాకు వీళ్ళు ఉన్నగా మన సినిమాలు బయటికి రావు, మనకి థియేటర్స్ రావు, మనకి ఓటీటీ రాదు, మనకి శాటిలైట్ రాదు, మనకి అన్నీ రావు, మనం మొత్తం నాశనం అయిపోతాం. అయితే ఫస్ట్ అక్కడి నుంచి మీరు ఈ ఒక్కటి డిసిజన్ తీసుకోండి. ఇంకా నేనైతే చెప్పగలుగుతాను, ఎవరికైనా సిగ్గు ఉంటే, ఎవరికైనా చలో సిగ్గు గురించి పక్కన పెడితే, నా మాటలు అర్థమైతే, ఆత్మాభిమానం ఆ, కొంచెం వాళ్ళకి అర్థమైతే, నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే చేయండి, బయటికి వచ్చేయండి, సపోర్ట్ చేయండి నన్ను. చేయకపోయినా పర్లేదు, కానీ మీ పోరాటం మీరు పోరాడండి. మీరు మీరు కూడా వీడియోలు తీయండి, మీరు కూడా మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వండి, మీరు కూడా మాట్లాడండి, మీ బాధలు చెప్పుకోండి. ఏదైతే సినిమాలకి ఎక్కడెక్కడ కష్టం వస్తుందో మీరు మాట్లాడండి. అందరూ నోరెప్పి మాట్లాడాలి, ముందుకి రావాలి. మనం భయపడుతూ మనం ఇంట్లో కూర్చుంటే మనకి వచ్చేది ఏమీ లేదు. వాళ్ళతో ఎందుకు మాకు అనేది భయపడొద్దు. ఉంటే ఉంటాం, పోతే పోదాం అన్నట్టుగా ఉంటేనే మన ఇండస్ట్రీ నిలబడుతుంది. కేసీఆర్ గారు అదే చేశారు కాబట్టి ఈరోజు మన తెలంగాణ అని ఒక సపరేట్గా రాష్ట్రం ఏర్పడింది. సిరాజ్ గారు, చెప్పండి. ఇప్పుడు మీరు ఒంటరిగా పోరాడితే ఇదైతే అయ్యే పని కాదు. దీనికోసం మీరు ఒక ప్లాట్ఫామ్ని చేసుకోవాలి. ఆల్రెడీ చాలా మంది ఉన్నారు సార్, నా వెనకాల చాలా మంది ఉన్నారు. అంటే చెప్తున్నా కదా, లక్షలాద మంది. రేపు పొద్దున నేను ధర్నా కానీ, నేను ర్యాలీ కానీ ఏదైనా పెడుతున్నాం అంటే లక్షలాద మంది వరకు వచ్చేస్తారు ఇక్కడ. అదే వరకు, ఆ లెవెల్ వరకు నేను వెళ్ళిపోయాను ఆల్రెడీ, దేవుడి దయ వల్ల. ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది, నెక్స్ట్ స్టెప్ గురించి నేను చూస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం వాళ్ళ వరకు ఈ టాక్ అయినా వెళ్ళాలి. ఫస్ట్ అక్కడ వరకు వాళ్ళ చెవులో పడాలి. అంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వెనకాల బాస్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అది వాళ్ళకి వినపడాలి. క్యూబ్ యూఎఫ్ఓ ఈ రేట్లు తగ్గించట్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అయితే ఇక్కడ మొత్తం అందరు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాం మనం, మనకి అర్థం కావట్లేదు. రేపు పొద్దున మనకి కాకపోతే మన వచ్చే పిల్లలైనా బాగుపడాలంటే మనం ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కనీసం మన ఊర్లలో కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్లో కనీసం, అంటే చాలా ఊర్లు ఉన్నాయి, అక్కడ మన పిల్లలకి ఏదో అవకాశం వచ్చింది, బాగా చదువుకుంటున్నారు, బాగా మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతున్నారు. లేకపోతే అసలు ఇక్కడి నుంచి ఉన్న వాళ్ళకి మీకు తెలిసే ఉండొచ్చు ఆ పరిస్థితి. అయితే ఆ పరిస్థితులు మారాయి ఇప్పుడు. అలాగే మన వచ్చే జనరేషన్ కూడా ఆ పరిస్థితి, ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటే మనం 100% మనం చేయాలి. ఇప్పుడు సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. మీరు వారిని కలిసి మాకు ఈ సమస్యలు వస్తున్నాయి, దీనికి పరిష్కారం అంత ఈజీ కాదు సార్ కలవాలంటే. ఈ వెనకాల తిరగాలి, ఈ చుట్టూ తిరగాలి, మన వల్ల కాదు సార్. అంటే మనకి రోబోట్ సినిమా వచ్చింది, అందులో పాపం అది పౌరాల్ని కాపాడడానికి ఆయన వెళ్ళి అందరితో కలవడానికి ఎంత ప్రయత్నం చేస్తాడు, చేసినా కూడా ఏం పరిష్కారం వస్తుంది? అలాంటి పరిష్కారం రాకూడదు అని చెప్పేసి డైరెక్ట్గా మన దగ్గర నుంచి ఎంత అవుతుంది అవనివ్వండి, వెళ్తుంది, వారి వరకు వెళ్ళాలి, వాళ్ళు మాకు కాంటాక్ట్ అవ్వాలి, అవుతారు. ఎందుకు అవరు? మీ సపోర్ట్ ఉంటే తప్పకుండా అవుతారని నా నమ్మకం. అంటే మీడియా వైపు నుంచి మేము ప్రచారం చేస్తాం, కాదనట్లేదు, 100%. కానీ వాళ్ళు తలవక్కడానికి రెడీగా లేరు కదా, ఎందుకంటే ఆధిపత్యం వాళ్ళది ఉంది కాబట్టి, మాదే నడుస్తుందన్న ఒక దీని మీద ఉంది కాబట్టి, మీరు ప్రభుత్వ సహాయం కూడా తీసుకుంటే పరిష్కారం త్వరగా ఉన్నారు. మా టీం ఆల్రెడీ మాట్లాడుతున్నారు, ఏమవుతుందో తెలియదు సార్. అదే చెప్తున్నాం కదా, ఎక్కడి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లేదు. ఎందుకంటే ఒక రికగ్నైజేషన్ లేదు కాబట్టి అలా ఉంది మన పరిస్థితి. అది రావాలి ఫస్ట్. ఒక రికగ్నైజేషన్ వచ్చింది, సరే సిరాజ్ అంటే ఒక డైరెక్టరు, యాక్టరు, ఇలా వాళ్ళ వరకు వెళ్ళాలి, ఇలా బాధపడుతున్నాడు, ఆ సినిమా తీసి కూడా ఇలా పరిస్థితి వచ్చిందంటే అది తెలిస్తే అక్కడ వరకు మాట వెళ్ళిన తర్వాత మాట్లాడితే కనీసం మనకి కూడా అప్పుడు బాగుంటుంది. అంటే నా అభిప్రాయం ఏంటంటే, మీరు ఏదైనా ఒక ప్లాట్ఫామ్, అంటే సపోజ్ తెలంగాణ ఆర్టిస్ట్ యూనియన్ అని చెప్పేసి ఒక యూనియన్ పెట్టడం కానీ పెట్టి, దాని ద్వారా యూనియన్గా తీసుకెళ్తా అంటే వాళ్ళకి త్వరగా తెలుస్తుంది కదా, ఒక కొత్త యూనియన్ వచ్చింది, ఓన్లీ తెలంగాణ నటులనే తీసుకుంటున్నారు, వేరే వాళ్ళని తీసుకోవట్లేదని తెలిసినప్పుడు దాని మీద వాళ్ళ రెస్పాన్స్ తెలుస్తుంది కదా మీకు. అలా అంత ఈజీ పనులు కావు సార్ ఇది. ఎందుకంటే ఒక రాజకీయం, మనకి రికగ్నైజేషన్ లేదు, అదే చెప్తున్నా నేను. మనకి ఫస్ట్ రికగ్నైజేషన్ వచ్చింది, మీరు
అందరికీ తెలిసిన తర్వాత మీరు ఏదైనా పని చేసినప్పుడు ఫలానా వ్యక్తి ఇది చేశారు ఓకే ఈయన అని చెప్పేసి అప్పుడు గుర్తుపడతారు. ఫస్ట్ జనం గుర్తుపట్టాలి మనం. మనం గుర్తుపట్టాలంటే మనం మాట్లాడాలి. మన బాధలు మనం చెప్పాలి. సోషల్ మీడియా చాలా పవర్‌ఫుల్. మీకు ఏ మీడియా సపోర్ట్ చేయకపోయినా వీడియోలు తీసి మీరు పెట్టండి. వాట్సాప్‌లలో, గ్రూపుల్లో, యూట్యూబ్‌లో ఎక్కడైనా పెట్టండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నీ ఎళ్తాయి. అది ఎళ్తున్నాయి ఆల్రెడీ. అంటే ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రీలో చిన్న నటులు అంటే కొత్తగా వచ్చేవాళ్ళు తెలంగాణ అని చెప్పుకోవడానికి భయపడి ఆంధ్రాలో ఏదో ఒక ఊరి పేరు చెప్తున్నారు. మేము అక్కడ ఉన్నాం 100 సార్ అని. నిజమే అది. తెలంగాణ వాళ్ళు కలిసినప్పుడు మటుకి మాది పలానా ఊరు అని చెప్తున్నారు. 100% మరి అంత నిజం. అంత భయపడి నటించాల్సిన అవసరం ఉందంటారు అక్కడ? దాన్ని ప్యాషన్ అంటారు సార్. హ్మ్. ప్యాషన్ కోసం మనిషి ఏదైనా చేస్తాడు. హ్మ్. నేను ప్యాషన్ కోసం నాది 13 ఏళ్ళు నేను ఇచ్చేసాను ఇండస్ట్రీకి. కానీ నాకు ఇండస్ట్రీ తిరిగి ఏమీ ఇవ్వలే. హ్మ్. ఆ! అవమానం తప్ప, ఇంకా నన్ను చంపడానికి ప్రయత్నం తప్ప, ఎక్కడ నాకు ఇండస్ట్రీ ఏమి ఇవ్వలే ఇది వరకు. ఆ! ఎందుకంటే అందరు దొంగలు కూర్చున్నారిక్కడ. ఆ దోపిడి దొంగలు ఎళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. మరి వాళ్ళు ఎళ్ళాలంటే దానికి మీరు చేసే పోరాటం ఏ విధంగా ఉంటది ఉంటుంది? సార్. నెక్స్ట్ లెవెల్‌కెళ్తాం. అంటే ఒక్కొక్క హ్మ్. లెవెల్ ఎదుగుతున్నాం. అంటే డైరెక్ట్‌గా మీరన్నట్టు ఏదైనా ఛాంబర్ పెట్టుకోవాలి, ఏదైనా యూనియన్ పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ దగ్గర దగ్గర 10, 15 ఛాంబర్స్ ఉన్నాయి. ఉన్నాయి. ఛాంబర్‌లో పనిచేస్తున్న వాళ్ళు, ఛాంబర్ ఉన్న వాళ్ళు గూడా ఎళ్లి తెలుగు ఛాంబర్‌లో పోటీ చేస్తున్నారు. అవును. ఇప్పుడు బయట వాడికి మనం ఏం చెప్తాం? ఇంకోటి అంతవరకు ఇప్పుడు ఏదైనా బ్యానర్ రిజిస్ట్రేషన్ చేపియాలంటే చాంబర్‌లో చేపియాలి. అవును. సికింద్రాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఉంది. అవును. కానీ ఉంది. అక్కడికి ఎవరు ఎళ్ళట్లేదు. ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్‌లోనే చేపిస్తున్నారు. ఏది అదే. తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడే చేపిస్తున్నారు. అదే చెప్తున్నా. అయితే ఈ తెలుగు ఛాంబర్ ఇక్కడ లేకపోతే, ఆ కాన్సెప్టే లేదనుకోండి, హ్మ్. అప్పుడు ఎక్కడికెళ్తారు? తెలంగాణ దానికెళ్ళాలి. అది. నేనదే మాట్లాడుతున్నాను. హ్మ్. తెలంగాణలో తెలంగాణ ఛాంబర్‌లే ఉండాలి. అవును. ఇయన్నీ 10, 15 ఛాంబర్‌లు మాకు అవసరం లేదు. హ్మ్. ఒకటే ఛాంబర్ ఉండాలి. తెలంగాణ ఛాంబర్ ఉండాలి. సరే ఉన్నారనుకోండి ఉండండి. పక్కన ఏదో ఒకటి మూలలో మీరు ఏదైనా మీ దుకాణం పెట్టుకొని కూర్చోండి. మీ హ్మ్. దగ్గర వచ్చిన వాళ్ళు వస్తారు. మీ వాళ్ళు వస్తారు. హ్మ్. పర్లే. కానీ మాకొక రికగ్నైజేషన్ కావాలి. మేము ఉన్నా అని అందరికీ తెలియాలి. అది మా అభిప్రాయం. ఓకే. అంటే ఇగ ముందు ఫర్దర్ మీరు ఏ యాక్షన్ తీసుకోబోతున్నారు? ప్రెజెంట్ అయితే ఇదే వీడియోస్ ధర్నా గురించి ప్లాన్ చేస్తున్నాను. హ్మ్. అది కూడా కుదరకపోతే సూసైడ్ చేస్తాను. సూసైడ్ చేసిన తర్వాత లేదు సార్. లేదు అది వినండి జస్ట్. అంటే అది ఎందుకంటే రికగ్నైజేషన్ రావాలి మాకు. తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా ఎంతోమంది స్టూడెంట్స్ చనిపోయారు. చనిపోయిన తర్వాతనే ఒక రికగ్నైజేషన్ వచ్చింది. తెలంగాణ ఇక్కడ రావాలి అని చెప్పేసి తెలంగాణ వచ్చింది. నేను కూడా ఓయూ స్టూడెంటే. ఓయూ అదే మొత్తం నా సపోర్ట్‌లో ఉంది ఇప్పుడు. సిరాజ్ గారు చెప్పండి. సూసైడ్ అనేది పరిష్కారం కాదు. సార్ పరిష్కారం అది అవుతది సార్. చెప్తానండి. లేదు. చెప్తానండి. చెప్పండి. ఎందుకంటే మీకున్న పట్టుదల ప్రతి ఒక్కళ్ళకి ఉండాలని లేదు. మీరు పట్టుదలగా ఉన్నారు గాబట్టి, మీరు పోరాడి సమైక్యం జేసి గెలవండి. సూసైడ్ చేసుకోవడం వల్ల ఏమైద్దంటే మంచిగా పోరాడే వ్యక్తి ఒకరిని కోల్పోయినట్టయితుందక్కడ. సరే సార్. మీరు ఒక చోట్లో కేస్ ఉన్నారు. ఒక చోట్లో మీరు ఉన్నారనుకోండి. మీకు ఫుడ్ ఫిల్మ్ చేంబర్ నుంచి రావాలి. హ్మ్. వేరే మీకు దారి లేదు. ఇప్పుడు ఆ ఫుడ్ రావడం మీకు ఆగిపోయింది. మీరు ఎన్ని రోజులు బ్రతికి ఉంటారు? ఎన్ని రోజులు ఉంటారు మీరు? 3 రోజులు, 4 రోజులు, వారం, 10 రోజులు, 15 రోజులు. ప్రాణం అయితే పోతది కదా! దానికోసం దాడి చేయండి. నేను అదే అంటున్నాను. హ్మ్. ఫుడ్ ఆగిపోయింది. అవును. నా గురించి నేను చెప్తున్నాను. ఫుడ్ ఆగిపోయింది. హ్మ్. ఆల్రెడీ వీక్ అయ్యాను. నీరసం వచ్చేసింది. ఎప్పుడు పోతానో తెలీదు. హ్మ్. అది పోయానంటే నేను ఆల్రెడీ చాలా చేసేసాను. చాలా వరకు. అంటే ఒక ఇండస్ట్రీ అయితే నిలబడతది. గ్యారంటీ ఇస్తున్నా మీకు. అవును. ఎందుకంటే నా ప్రతి వీడియోలో మీరు చూసుకోండి అందరి పేరుతో సహా మెన్షన్ చేశాను. హ్మ్. ఒక అడ్వొకేట్‌తో లీగల్లీ ఒక నోటీస్ గూడా రెడీ చేశాను. ఒక కేస్ రెడీ చేశాను. హ్మ్. ఏదైనా నాకు అయిందంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కడు ఇక్కడి నుంచి ఎళ్ళిపోతారు. హ్మ్. అది వదిలేండి. ఇది దేవుడు రాసిన రాత. ఎన్ని రోజు మీరుంటారు, నేనుంటారు. మనం డిసైడ్ చేయలేము అది. అవును. మన చేతుల్లో లేవు. అవును. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. అయినా గూడా చేయి జారిపోతే అప్పుడు దేవుడు అనుకుంటేనే పోతాం. అవును. లేపోతే మీరు ఎంతైనా అనుకోండి. మీరు సూసైడ్ చేసుకుంటారనుకోండి. మీరు ఏదైనా అనుకోండి. మీకు బ్రతకాలని ఉంటే, మీకు రాసి పెట్టి ఉంటే, మీ రాతలో ఉంటే 100% మీరుంటారు. అవును. ఎవ్వడు మీ పీక గూడా పీకలేడు. అది నేను నమ్ముతాను. అంటే నేను చెప్పడం ఏందంటే,
ఒక కానీ థాట్ వచ్చేసింది సార్. అది ఇప్పుడు చెప్తున్నాం కదా, అదే ఇక్కడ నేను చెప్పేది కూడా వినండి. హ్మ్. మీరు పోరాటం చేద్దాం అనుకున్నారు కదా, చేశాను సార్. చేయాలి. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, చూద్దాం ఎంతవరకు ఊపిగా ఉంది, ఎంతవరకు ఊపిరి ఉంది, చేస్తా సార్. నిరాహార దీక్ష ఉంది, చేస్తా సార్. ధర్నా ఉంది, ఇవన్నీ చేయొచ్చు. సూసైడ్ అనేది ఏంటంటే పిరికితనం అన్న మాట వస్తుంది. తెలంగాణ వాళ్ళు పిరికోళ్ళు అందుకోసం ఆత్మహత్య చేసుకున్నారన్న ఒక పేరు వస్తుంది. అవును. కాబట్టి మీరు ఆ థాట్‌ని వదిలిపెట్టండి. మీరు పోరాటం చేయండి. మీరు మాట్లాడేది కరెక్ట్. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి. రైతులు చాలా మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. అయితే పిరికితనం అంటారా? పిరికితనం అంటే వాళ్ళకి పిరికితనం అంటారా మీరు? అంటే వాళ్ళు ప్రాణాలు పోయి వాళ్ళు ఈ అమౌంట్ ఫుడ్ ఇది మనకి వాళ్ళకి డబ్బులు లేక పెట్టుబడి లేక. పెట్టుబడి లేక వాళ్ళు చచ్చిపోయారు. అప్పులు అయితే చేసుకొని ఆ అప్పులు గిప్పులు ఇవన్నీ అయితే అది పిరికితనమా? వాళ్ళకి ఆప్షన్ లేక. లేక. అదే పరిస్థితి నాకు వచ్చింది. హ్మ్. నేను చెప్తూనే ఉన్నాను. ఎవడు పట్టించుకోవట్లేదు అంటే ఇది నా తప్పు కాదు. రేపొద్దున నేను పోయా అంటే ఇది సూసైడ్ కాదు. అది మర్డర్. హ్మ్. ఇక్కడ కూర్చొని రాజకీయం చేస్తున్నారు కదా నా కొడుకులు, వాళ్ళు చేసే మర్డర్ ఇది. డైరెక్ట్‌గా నేను నోటీసు ఇయన్నీ రెడీ చేసి పెట్టాను సార్. దీని గురించి ఈ టాపిక్ వదిలేయండి. చూద్దాం. ఏదైతే అవుతది అదే అవుతాయి. కానీ నెక్స్ట్ మీరు ఏదైనా ఇంకా వేరే అడగాలనుకుంటే అడగండి. ఇది వదిలేయండి ఈ టాపిక్. మీరు మంచిగా చెప్తున్నారు. నాకు అర్థమైంది. మీలాగా నేను కూడా 100 మందికి, 1000 మందికి నేను కూడా చెప్పుకుంటూ వచ్చాను. హ్మ్. కానీ ఎవడి బాధ వాడిది. అంతే. అయితే ఇప్పుడు తెలుగు నిర్మాతలు గాని, దర్శకులు గాని మీకు సపోర్ట్ చేస్తున్నారా? సెపరేట్ చేద్దామని? కాల్స్ వస్తున్నాయి వెనకాల నుంచి. వస్తుంది. ఆ. వెనక నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. హ్మ్. చెప్తున్నారు, "అన్నా మేమున్నాం, మేమున్నాం" అని. ఆ. అరే ఉన్నానని కాదురా, ముందుకు రావాలి. ముందుకు రావాలంటే, హ్మ్. "అన్న మేము వెనకాలే ఉన్నాం అన్న." ఆ. సరే వెనకాలే ఉన్నాను. హ్మ్. ఏం చెప్తాం? ఎవరి భయం వాళ్ళది. ఆ. అంత ఇప్పుడు నాకు వచ్చిన పరిస్థితి వాళ్ళకి వస్తే అప్పుడు వాళ్ళు కూడా దిగుతారు. అరే అన్న చెప్పింది కరెక్ట్ అని అంటారు. అది. సరే, మరి నెక్స్ట్ మీటింగ్‌కి మీరు ఒక అడుగు ముందుకేసి విజయం సాధించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీతో పాటు మా మీడియా కూడా మీకు సపోర్ట్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మాకు చేతనైనంత వరకు మేము ప్రజల్లోకి, సినీ పరిశ్రమలోకి మీ సందేశాన్ని పంపడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే మీరు ధైర్యంగా నిలబడి ఒక నాయకుడిగా, తెలంగాణ సినీ పరిశ్రమ నాయకుడిగా ఎదగాలని, ఇంకొంతమందికి మేము మార్గదర్శకులు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీటింగ్‌లో మీ విజయాన్ని నేను మళ్ళా ఇంటర్వ్యూ రూపంలో ఇస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై హింద్. ఇదండి సిరాజ్ గారి ఆయన అభిప్రాయం, ఆయన బాధ. తెలంగాణ దర్శకుడుగా, నటులుగా ఆయన పడుతున్న ఇబ్బందుల్ని మనతో పంచుకున్నారు. నెక్స్ట్ మీటింగ్ వరకి మనం ఆయన విజయం సాధించాలని అందరం కోరుకుందాం. సెలవు.